కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తరపు నుంచి ఎవరైతే బలమైన గొంతుకగా పనిచేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఆల్రెడీ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు. తర్వాత మీ పేరు కూడా ఒకటి వినపడుతుంది. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాధురి గారి పరిస్థితి ఏంటి, ఈ బిజినెస్ పరిస్థితి ఏంటి, వీటన్నిటిని చూసుకోవడానికి మాధురి గారికి సపోర్ట్గా ఎవరు ఉంటారు? ఏం పర్వాలేదండి, మాకు మేమే సపోర్ట్ అండి. అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాను. మాధురి బెయిల్స్ కోసం ట్రై చేస్తారు, మాధురికి అల్లరి పెడతారు, హింసిస్తారు, ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి, ఎదుర్కొంటాం. ప్రజలున్నారు, సభ్య సమాజంలో ఉన్నాం కదా మనం. ఏమైనా నిరంకుశ ప్రభుత్వంలో ఉన్నా, నిరంకుశ సామ్రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంటే మీరు బయట ఉన్నంత వరకు మాధురి గారు కొంచెం ధైర్యంగానే ఉంటారు. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళినా ఆవిడ ఒక పార్టీలో కూడా లేరు కాబట్టి మాకు పార్టీలు స్వతంత్రంగా ఎదుర్కొంటాం. ఏం లేదు, మాకు మేమే ఆల్రెడీ ఏం చేయాలన్నది ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎవరితో మాట్లాడాలి, ఆర్థికంగాను న్యాయపరంగాను ఏ రకంగా ఎదుర్కోవాలి, కోర్టులో ఏ రకంగా ఎదుర్కోవాలి, ఎవరు లాయర్స్ తో మాట్లాడాలి, ఎవరు చూడాలి, అన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. అరెస్ట్ కోసం వెయిటింగ్ చేస్తే చేయండి, అంటే చేస్తే చేయొచ్చు. వల్లభనేని వంశీమోహన్ గారిని చూశారు సార్. అంటే ఇప్పుడు దాదాపు 4-5 నెలలు అవుతుంది. పేరు నాని గారు ఒక మాట అన్నారు. అంటే కక్ష ఉంటే 1 సంవత్సరం పాటు జైల్లో వేసుకోవచ్చు, కానీ మనిషినే చంపేసే అంత పనులు చేయకూడదని చెప్పి ఆయన పేరు నాని గారు అన్నారు. వల్లభనేని వంశీమోహన్ గారి ఆ ఫేసు, ఆయన అవతారం చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. వంశీమోహన్ గారిని చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్ మీరు? సార్, ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మన స్టేట్ లో అయితే తమిళనాడు పాలిటిక్స్ లో వచ్చేసింది. కక్షాదింపు చర్యలు, జయలలిత గారిని జైల్లో పెట్టించడం, ఈ సిల్వర్ ప్లేట్లు భోజనం కిందకి విసరటం, ఆమె లాంటి ఆవిడ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అలాగే కరుణానిధిని కూడా అర్ధరాత్రి నిద్రలో పోలీసులు లోపలికి వచ్చి మరీ ఈడ్చుకుంటే తీసుకెళ్తారు. ఇవన్నీ మనం చూసాం. ఆ సిచ్యువేషన్ మన ఏపీలో కూడా వచ్చింది అనుకుంటాం. అంతే, ఏం పెద్ద ఏం కాదు. ఇదొక చరిత్ర. ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. దీనికి ప్రజలే ఫుల్ స్టాప్ పెట్టాలి తప్ప ఏ గవర్నమెంట్ వస్తే. ఇప్పుడు ఎలా అంటే అనిపిస్తుంది, రాజకీయాల్లో కొత్త పాఠాలు నేర్పుతున్నాయి మన స్టేట్ లో. అంటే అధికారంలో ఉండేటప్పుడు ఎలా ఉండాలి, అపోజిషన్ లోకి వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, రెండు. సో రాజకీయం అనేది ఇప్పుడు పూలబాట కాదు, బ్రతుకు పూలబాట కాదు అని ఒక పాట ఉంది. ఇప్పుడు రాజకీయం పూలబాట కాదు. రాజకీయం అనేది చాలా కష్టంతో కూడుకుంది. దీనిలో అన్ని సవాళ్లు ఎదుర్కోగలిగితేనే రావాలి. రానోడు ఇంకో వ్యాపారం చేసుకోవాలి. వచ్చిన తర్వాత నేను ఇది ఫేస్ చేస్తున్నాను, నాకు ఇది జరుగుతుంది అంటే నీకు ఎవడు రమ్మన్నాడు? అని సెలెక్ట్ కొట్టి అంతే, పోతే ఇంకోటి వస్తాడు. ఇది మాట్లాడుకోడు వస్తారు. హింసించేస్తున్నారు, అల్లరి పెట్టేస్తున్నారు. పెడతారబ్బా, పెడతారు. మనం పెడతాం, వాళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు, మనం పెడతాం. ఇది రెండు వైపులా జరుగుతుంది కదా సార్. ఎర్రన్నాయుడు గారికి అక్కడ అచ్చెన్నాయుడు గారికి మీకు ఇంకా రాజకీయ విభేదాలు ఇంకా ఉన్నాయి సార్? శాశ్వతంగా ఉంటాయి. ఎక్కడ కనీసం ఎదురు వచ్చి మాట్లాడుకునే పరిస్థితి లేదా? కనీసం వైపు కూడా చూడండి, నా శత్రువు వైపు నేను కన్నెత్తి కూడా చూడండి, అటువైపు కూడా చూడండి. అది నా సిద్ధాంతం. నేను పోటీ చేసే వ్యక్తితో నేను అలాగే ఉంటాను. వాళ్ళు నాకు శాసిస్తుంది. వాళ్ళతో నాకేం పని ఉంది? వాళ్ళ పార్టీ వాళ్ళది, వాళ్ళ రాజకీయం వాళ్ళది, మా రాజకీయం అది. అలాంటి సంబంధాలు నేను ఇప్పుడు పెట్టుకుని వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఆలోచించాను. శత్రువుగా ఎలా ఓడించాలన్నది ఆలోచిస్తాను. శత్రువే అచ్చెన్నాయుడు, అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు స్థితప్రజ్ఞత పోల్చుకుంటే ఇప్పటికి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు నేను ఎందుకు ఏమనట్లేదు, విమర్శించట్లేదు. చిరంజీవి గారు లాంటి మంచి మనిషి రాజకీయాల్లో అవసరం పాపం ఆయన చేయలేదు, అంతే. చాలా మంచి మనిషి, వ్యక్తిగతంగా వెన్నపోసలు అంటాడు. అలాంటి చిరంజీవి గారు పార్టీ పెట్టారు, అన్ని చేశారు, ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయిందో ఫెయిల్ అయింది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశాను టీఆర్పీలో. నన్ను ఒకసారి పార్టీ కాంగ్రెస్ లో కలిపేస్తున్నాము ఏమంటారు నాకు ఒక ఒపీనియన్ కింద అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, మీరు సృష్టించిన మానసపుత్రిక, దీన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలపటం ఏంటి? ఎలియన్స్ తీసుకోండి అనియా, కలపటం అనేది అయితే నాకైతే నచ్చలేదని నేను అన్నాను. మన అభిప్రాయాలు ఏమాత్రం వాళ్ళు డెసిషన్కి వచ్చారు, కలిపేస్తారు, అయిపోయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళాం, చాలా మంది వెళ్ళి
ఇలా ఉందండి, ఈ పార్టీ కల్పిస్తా ఉంటున్నారు, మీకోసం కోటాను కోట్ల మంది ప్రజలు వచ్చారు, లక్షలాది మంది ప్రజలు మీకోసం చూస్తున్నారు, 75 లక్షల ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి, ఓడిపోయిన వాళ్ళందరూ కోట్ల రూపాయలు వెచ్చించి మరి నష్టపోయి మీ గురించి ఎదురు చూస్తున్నారు, మీరు పార్టీ కల్పిస్తే ఎలా అని అంటే, నాకేం సంబంధం లేదు, నాకు మీరు గెటౌట్, నాకు సినిమాలు ఉన్నాయి, నేను చూసుకోవాలన్నా. అది నా మైండ్లో బాగా ఎక్కేసింది. నాయకుడు అనేవాడు అలా ఉండకూడదు, ఒక భరోసా అయినటువంటి మాట ఇవ్వాలి, పార్టీ కలిపేయండి కానీ భరోసాగా మాట్లాడాలి. కానీ అది లేదే. మళ్ళీ 2014లో ఆయన వచ్చి పార్టీ పెట్టి ఇవన్నీ మాట్లాడుతుంటే నాలాంటి వాడికి కామెడీలో ఉంటుంది. గతం నేను 19 నుంచి నేను చూశాను. ఇదే పిఆర్పి కోసం శ్రీకాకుళం నుంచి 150 వెహికల్స్ వేసుకొని వెళ్ళాను ప్రజారాజ్య పార్టీ ఆవిర్భావం రోజు. శ్రీకాకుళంలో పిఆర్పి ఫస్ట్ జెండా ఎత్తిందే నేను. అంత స్థాయిలో పనిచేశాను. చిరంజీవి గారు నా కోసం నామినేషన్ వేయడానికి వచ్చారు. నామినేషన్ వేసేటప్పుడు నా దగ్గరికి స్వయంగా వచ్చి దగ్గర ఉండి వేయించారు. ఆయనతో నాకు అంత మంచి సంబంధాలు. ఆయన గురించి పల్లెత్తి మాట కూడా ఆడలేను నేను. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అనగలుగుతున్నానంటే, రాజకీయాల్లో స్థితప్రజ్ఞత ఉండాలి, కష్టాన్ని, బాధల్ని, దుఃఖాల్ని, సంతోషాల్ని సమానంగా ఎదుర్కోగలిగే శక్తి ఉండాలి. సరే, ఇకనైనా ఇప్పటి వరకు జరిగిన చరిత్ర ఒకలా ఉంటే ఇప్పుడైనా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు డిఎస్సికి 90 రోజులు టైం ఇస్తామనే కదా ఎన్నికల్లో ముందు చెప్పారు. మెగా డిఎస్సి మేము ఇస్తామనే కదా చెప్పారు. మరి లక్షలాది మంది విద్యార్థులు ఆ మాట నమ్మారు కదా, ఓటేశారు కదా. మీరు ఇప్పుడు స్పందించాలి కదా, మాట్లాడాలి కదా. రాజకీయాలు పక్కన పెడదాం, నేను ఇండిపెండెంట్గా అడుగుతున్నాను. నేను పార్టీ సైడ్ నుంచి అడగట్లా. పార్టీ సైడ్ నుంచి ఇదివరకు చాలా గట్టిగా అడిగాను నేను, ఇప్పుడు న్యూట్రల్ వాయిస్తో అడుగుతున్నాను. చెప్పండి, రెస్పాండ్ అవ్వమా? ప్రజలు కంఠశోషకు మనం కారణం కాకూడదు కదా. ఎంతమంది, 9 చనిపోయినారు. డిఎస్సి ముందు 9 చనిపోయారు, ఇప్పుడు 2 చనిపోయారు, ఇప్పుడు 2 చనిపోయారు. ఇంకా చాలా మంది ఇప్పుడు మంచం పట్టేస్తున్నారు, మానసిక వ్యధ అనుభవిస్తున్నారు. మానసిక వ్యధకి న్యాయంలో కూడా, చట్టంలో కూడా అంతకు మీద చాలా పెద్ద శిక్షలు పడతాయి. అసలు అంత మానసిక క్షోభను మనం ఎందుకు గురి చేయాలి? మరో 45 రోజులు టైం ఇచ్చేస్తే పోయింది కదా. మీరన్న మాటలే కదా, మరి మీరు మాట్లాడకపోతే ఎలా? ఇది నేను అంటున్నాను. ఎప్పుడు మన మాటల్లో మరి గవర్నమెంట్ లో ఉంటాం, పోతాం, ఇదేం శాశ్వతం కాదు, వెరీ వెరీ టెంపరీ. ప్రజలు ఎలా తిరగేస్తారు మనల్ని, అప్పుడు మన పరిస్థితి ఏంటి, అది కూడా ఆలోచించుకోవాలి. సో స్థితప్రజ్ఞత ఆయనకి అంతగా లేదు. ఐ డోంట్ థింక్ హీస్ వెరీ గ్రేట్ పొలిటీషియన్. సార్, మాధురి గారు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకు అంటే పాజిటివ్ గా జరిగింది అనుకుంటున్నారా, నెగిటివ్ గా జరిగింది? వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. అంటే మంచి జరిగింది అనుకుంటున్నారా? మంచిగా జరిగింది, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏముంది, మాకు వ్యాపారం చేసి మాధురి తను వ్యక్తిగతంగా నాకు తెలియకుండానే చాలా మందికి ఆర్థిక సహాయాలు చేస్తుంటది కూడా. ఇంటికి ఈ రోజు టెక్కలు మీరు వెళ్తే అక్కడ ఒక 20 మంది 15 మంది భోజనాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా రోజుకి 100 మందికైనా భోజనాలు పెట్టే స్థాయిలో ఉంది. ఒక 100 మందిని జీతాలు ఇచ్చి 20,000, 25,000, 30,000, 50,000 జీతాలు ఇచ్చి పెంచుతుంది. పరోక్షంగా అన్నం పెడుతున్నట్టే. అంతే కదా. ఇంకా 1000 మందిని పెంచాలని నేను అంటుంది. విమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగి ఈ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఈ టెక్స్టైల్ బిజినెస్ కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ పెట్టి ఒక 1000 మందికి జీతాలు ఇచ్చి పెంచాలి అంటుంది. ఎలా ఇది నష్టాన్ని చేకూర్చే మాట నాకు చెప్పండి. మాధురి లాంటి ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా ఇలాంటి ప్రయత్నాలు చేసి 10 మందికి పెంచుతుంటే సమాజంలో దీన్ని తప్పంటారా? ఎవడా ట్రోలర్? ఆ ట్రోలర్ గడికి నేను అడుగుతున్నాను, నీకు దమ్ముంటే ఒక్కరోజు ఒకడికి భోజనం పెట్టు, నీకు దమ్ముంటే నీ జీవితంలో జీతం ఇచ్చి ఒకడిని పెంచు, అప్పుడు మాధురి గారి గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. చూడు ఒకసారి ఎంతమందికి ఆవిడ ఇలా జరిగిందో లేదో 1 year తిరిగే టైంకి, ఇంకా 1 year కాలా జరిగి ఈ రోజు ఎస్టాబ్లిష్ అయిపోయింది విమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా. అవార్డు కూడా తీసుకుంది. ఈ మధ్య మరొకరు కూడా అవార్డు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా దేనికి? ఇవన్నీ మంచి మనసుతో కష్టపడి పనిచేసే తత్వం. ఈ రోజు నాలాంటి వాడితో ఎందుకు మాధురి అంత ధైర్యంగా ఉండాలి? ఇప్పుడు నాకేముంది? ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, ఏముంది? ఐఎమ్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఏమీ లేదు, జీరో. ఈ జీరో కోసం శ్రీనివాస్ గారు నా వల్లే నష్టపోయారు. ఇదే శ్రీనివాస్ని నష్టపోయిన దగ్గరే ఎమ్మెల్యేగా ఆయన గెలవాలి అని అనుకోవటం తప్ప, ఇది నాకు బలహీనత ఎలా అవుతుంది? బలం అవుతుంది కదా. ఇంతవరకు ఎంట గెలవలేకే రచ్చ గెలవలేదు, ఇప్పుడు ఎంటే గెలుస్తున్నాను. రచ్చ గెలవడం, ఈ రచ్చ చేసే దువ్వాడు శ్రీనివాస్కి ఎంత. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి చూద్దాం. పిల్లలు ఎలా ఉన్నారు సార్? ఇద్దరు డాక్టర్స్ అయిపోయారు. రెండో పాప కూడా డాక్టర్స్, లేదు రెండో పాపకి చేయాలి. అవన్నీ నేను చూసుకుంటాను. మెసేజెస్ అన్ని చేసుకుంటాను. వాళ్ళన్నీ ఏం కావాలంటే నాకు చెప్తారు, అవి నేను చూస్తాను.
డాక్టర్ పీజీకి వెళ్తుంది పాప. పీజీకి వెళ్తుంది. అలాగే మాధురి పిల్లల్ని కూడా చూసుకుంటున్నాం, చదివించుకుంటాం. ముందు మేము అనుకున్నది ఏంటంటే మన ఇద్దరం కలిసి ఫస్ట్ ఈ 5 పిల్లలకి అగ్రభాగాన్ని కూర్చోబెట్టారు. వీళ్ళకి ఏ నష్టం జరగకూడదు ఆర్థికంగా అన్ని చాలా మంచి రకాలుగా. ఆలోచన కదా సార్ అది. మరంటే ఎవరికి చాలా చేస్తారు? మంచి ఆలోచన కదా. ఎవరైనా ఇప్పుడు మొదటి బారి నుంచి విడిపోయిన తర్వాత వారి మాకెందుకు బాగోగులు మాకెందుకులే అనుకుంటారు. మేము అలా లేదు, ఈవిడ కూడా ఉన్న అలాగే ఆవిడ ఆలోచిస్తుంది. కూడా అవును. అలా ఆలోచిస్తుంది. 5 పిల్లల్ని చక్కగా చూసుకోవాలండి, నాకు 5 పిల్లలండి అంటది. ఇప్పుడు 5 పిల్లలు కూడా సంతోషంగా ఉంటే మనకు చాలండి అంటది. అలాగే మీరు అనుకున్న రాజకీయం, ఆ రాజకీయం ఏంటో మీకే అంత ఇంట్రెస్ట్. మీరు అనుకున్న రాజకీయంలో మీరు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అంటే మీరు దేన్ని సక్సెస్ తీసుకుంటారో నాకు తెలియదు. మీరు సక్సెస్ అయ్యారనిపించుకుంటే నాకు చాలు, మీరు సంతృప్తిగా రాజకీయాల్లో ఉంటే చాలు అంతనంటది. ఇంకేం కావాలి? నేను ఏ రకంగా నష్టపోయినట్టు?